హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి కుమారి ఆంటీ వస్తుందని మనందరికీ తెలుసు. సో మరి కుమారి ఆంటీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి కుమారి ఆంటీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. కుమారి ఆంటీ ఫుల్ పేరు దాసరి సాయి కుమారి. ఆమె విజయవాడ దగ్గర గుడివాడ. అసలు విషయం ఏంటంటే ఆమెకు ఫస్ట్ అసలు వంటనే రాదట. షాకింగ్ కదా, ఇంతమంది వంట ద్వారా ఫేమస్ అయిన ఆమెకు వంట రాదంటే. సో గుడివాడ దగ్గర కొలనుపాడు, తామరపల్లి అనే విలేజ్లలో ఆమె పుట్టి పెరిగింది. అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్ వచ్చింది. అస్సలు వంట రాదట, పొలం పనులు చేసుకునేదట. పొలం పనుల తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, వ్యవసాయంలో ఎప్పుడు పొలం పనులు ఉండవు. ఆ టైమింగ్లో టైలరింగ్ నేర్చుకునేదట. వంట మాత్రం అస్సలు నేర్చుకునేదట. పెళ్ళైన తర్వాత కొంచెంగా వంట నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి సింగర్ హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట పనులు చేస్తూ వాళ్ళ హేమచంద్ర గారు వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారానే వంట నేర్చుకుందంట. అలా వంట నేర్చుకొని ఇంత ఫేమస్ అయింది. ఎంత ఫేమస్ అయిందంటే ఆమెకు CNN హీరోస్ అవార్డు వచ్చింది. అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫేమ్ అని ఆమె పేరు మీద 3 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ చేశారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీ చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎంతైనా చాలా గ్రేట్. మరి ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఆమె అంత రేంజ్కి వెళ్ళి ఉంటుంది చూసుకోండి ఒకసారి. సో అలా హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట నేర్చుకున్నాక అప్పుడు బయటకు వచ్చి 2011లో ఆమె ఫస్ట్ ఇది ఎక్కడైతే ప్రస్తుతానికి కుమారి ఆంటీ మీల్స్ షాప్ ఉందో అక్కడనే పెట్టిందట. అప్పుడు అసలు హైటెక్ సిటీలో పెద్దగా ఏమి లేవు. ఆ తర్వాత అన్నీ వచ్చాయి. సో అక్కడి నుంచి పెట్టి మెల్లిమెల్లిగా అప్పుడు పెద్దగా లేకపోయినా సరే ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వల్ల వైరల్ అయిపోయి ఫుల్ ఫేమస్ అయిపోయి సోను సూద్ లాంటి వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. రీసెంట్గానే ఆమెని కొంతమంది యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేస్తే మీరు బిగ్ బాస్కి వస్తున్నారు కదా అంటే ముసి నవ్వులు నవ్వుతా ఉంది. సరే చెప్పట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు లీక్ చేయనియరు మ్యాటరు. సో నవ్వుతుంది కానీ చెప్పట్లేదు. సో దాని ద్వారా ఆమె మోస్ట్లీ కన్ఫర్మ్ అని తెలుసుకోవాలి. కాకపోతే ఆమె ఒకటే బాధపడుతుంది, నేను బిగ్ బాస్కి వెళ్ళిపోతే ఇక్కడ బయట నా షాపు వంట పరిస్థితి మొత్తం మా ఆయన మీద పడుతుంది, మా ఆయన మీద భారం పడుతుంది అనే ఒక చిన్న బాధ అయితే ఆమెకు ఉంది. బట్ బిగ్ బాస్కి ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఆమెకు అదొకటే ప్రాబ్లం, మిగతా ఏ ప్రాబ్లం లేదు బిగ్ బాస్కి రావడానికి అయితే చాలా ఖచ్చితంగా చెప్తుంది. సో మరి ఇంత ఎదిగిన కుమారి అంటే ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఓన్లీ హార్డ్ వర్క్, ఎందుకంటే వంట వండడం అనేది మనం బయట ఫేమస్ అయిందే చూస్తున్నాం కానీ పొద్దున్నే లేచి ఆమె చేసే కష్టము టైం లేకుండా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నది చాలా మందికి తెలియదు. సో అంత హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా కుమారి ఆంటీ లాగా గొప్పలు కావచ్చు లేదా కామెంట్ చేయండి.